కదా. అంటే బేసిక్ గా అతను సినిమాటోగ్రాఫర్ కావడం కూడా ప్లస్ అయ్యి ఉంటుంది. అతను తెలుసు కాబట్టి ఎక్కడ ఏది అవసరం అవుతుంది ఏంటంటే ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోని ఇదంతా క్లారిటీ. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ అనేవి ముందే ప్లాన్ చేసుకుంటే చెప్తుంటారు విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు, ముందే ప్లాన్ చేసుకుంటే చాలా ఖర్చు తగ్గిస్తుంది. సినిమాకి విఎఫ్ఎక్స్ అనేది అదనంగా భారం అనుకుంటారు, కానీ దీనివల్ల ఖర్చు అనేది చాలా తగ్గిపోద్ది అని చెప్తుంటారు. కానీ మన వాళ్ళు సరిగా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల, షూటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ మీద దృష్టి పెట్టడం వల్ల సినిమా డిలే అవ్వడం, పోస్ట్ ప్రొడక్షన్ బాగా విపరీతంగా డిలే జరిగిపోవడం, బడ్జెట్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విషయంలో ఈ సినిమాకి, మిరాయి సినిమాకి విఎఫ్ఎక్స్ అనేవి ప్రధాన ఆకర్షణగా మనం చెప్పొచ్చు. ఓకే సార్, అలాగే ఈ సినిమాలో నెగిటివ్ రోల్ చేస్తున్నారని తెలియగానే మంచు మనోజ్ గురించి చాలా చర్చ జరిగింది. సో మరి ఆయన పాత్ర ఎలా ఉంది, ఎలా డిజైన్ చేస్తారు, సో హీరో రేంజ్ లో ఉందని కూడా టాక్ అయితే వినిపిస్తుంది సార్. మీకు ఎలా అనిపించింది? పోటా పోటీగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఆదిత్య మన రాజమౌళి చెప్తుంటాడు, రాజమౌళి చెప్పడానికి కాదు, ఇంతకు ముందు నుంచి కూడా విలన్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, విలన్ క్యారెక్టర్ ఎంత గొప్పగా డిజైన్ చేస్తే హీరో క్యారెక్టర్ అంతగా ఎలివేట్ అవుతుంది, అంతే కదా. సో ఆ విధంగా చూసినప్పుడు ఇందులో మంచు మనోజ్ క్యారెక్టర్ ని బాగా డిజైన్ చేశారు. అంటే ఇంకొంచెం బాగా చేసి ఉంటే బాగుండేదని కూడా అనిపిస్తుంది. బట్ అతని పర్ఫార్మెన్స్ కూడా జనరల్ గా కొంచెం ఓవర్ యాక్షన్ అని ఒక చిన్న ఏదైతే విమర్శ ఉంటది జనరల్ గా, అది కూడా ఆ విమర్శ కూడా తావు లేకుండా ఇందులో మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది. పోటాపోటీగా ఉంటది అనమాట. మంచు మనోజ్ వర్సెస్ తేజ సజ్జా పోటాపోటీగా ఉంటది. మంచు మనోజ్ కెరీర్ కూడా ఇది ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచే సినిమాగా మనం చెప్పొచ్చు. ఓకే, ఇంకొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చేసి, అంటే క్లైమాక్స్ అనేది అబ్రప్ట్ గా ఎండ్ అయిపోయింది, ప్రాపర్ గా ఎండింగ్ చేయలేదు, ఇంకాస్త బెటర్ గా తీసుకుంటే బాగుంటుంది, ఒక డిసప్పాయింట్మెంట్ చూపించారు. సో మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇందాక మనం మైనస్ లో చెప్పుకున్నాం కదా, అందులో నిడివి కూడా ఒకటి. ఓకే, దాదాపుగా 3 గంటల సినిమా, తేజ సజ్జా మీద 3 గంటల సినిమా, అంటే ఒక కరెక్ట్ గా చెప్పాలంటే 2 గంటల 42 నిమిషాలు నిడివి సినిమా. నాకేమనిపించింది అంటే కనీసం ఒక 10-15 నిమిషాలు ఎడిట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అనిపించింది. కానీ మరి ఇప్పుడు నువ్వు అన్నట్టు క్లైమాక్స్ ఇంకా బాగా తీయాలంటే ఇంకో 10 నిమిషాలు అదనంగా చేయాలి, అప్పుడు 3 గంటల సినిమా అయిపోద్ది. ఓకే, అయితే ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేది అని అనిపించిన మాట వాస్తవం. కానీ తర్వాత ఏదైతే ట్విస్ట్ ఉందో, మిరాయి 2 అని చెప్పి దానికి సీక్వెల్ అని చెప్పి రానా ఎంట్రీ ఉందో, దాని గురించి మర్చిపోతారు. లాస్ట్ 2-3 మినిట్స్ ఇప్పుడు కల్కిలో ఏదైతే మ్యాజిక్ ఉంటుందో లాస్ట్ లో, అలాగే ఇందులో కూడా మ్యాజిక్ ఉండడం వల్ల క్లైమాక్స్ సంబంధించి ఆ చిన్న డిసప్పాయింట్మెంట్, ఇంకొంచెం బాగా ఎఫెక్టివ్ గా ఉంటే బాగుండేది. డివైన్ ఫోర్స్ వర్సెస్ ఈవిల్ ఫోర్స్ మధ్య అది ఆ క్లాష్ ఇంకొంచెం ఇదిగా ఉంటే బాగుంటుంది అనే ఒక ఇది డెఫినెట్ గా అనిపిస్తుంది. బట్ లాస్ట్ లో వచ్చిన ట్విస్ట్ వల్ల మనకి హ్యాపీగా మనం థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఓకే, సో ఈ సినిమా వచ్చేసింది, ఈ సినిమా అంటే 12 సినిమానే వచ్చింది. ఈ సినిమా ప్రీవియస్ సినిమా అయిన హనుమాన్ సినిమాతో కూడా కంపేర్ చేయడం మొదలు పెడతారు ఆబ్వియస్. సో మరి ఈ రెండింటిని, మిరాయిని హనుమాన్ ని కంపేర్ చేస్తే మీకు ఏది బాగుంది, ఏది బెటర్ గా ఉంది? కాదు మనం అంటే ఒకదానితో మనం కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ అంటే హీరో ఒకడే అవ్వడం వల్ల డెఫినెట్ గా కంపారిజన్ అనేది వస్తుంది. ప్లస్ జోనర్ కూడా ఇంచుమించు అదే జోనర్ అవ్వడం వల్ల కంపారిజన్ వస్తుంది. కానీ హనుమానే, ఇది మిరాయి రెండిట్లో కూడా ఈ తేజ సజ్జా హనుమాన్ సినిమా కోసం ఎంత అయితే కష్టపడ్డాడు, దీనికోసం కూడా అంత కష్టపడ్డాడు. అతనికి హనుమాన్ సినిమా తర్వాత సూపర్ హీరో అని ఒక ట్యాగ్ లైన్ తగిలించారు. అది ఈ సినిమాతో అతనికి న్యాయం చేశాడు. ఆ ట్యాగ్ లైన్ కి తేజ సజ్జా న్యాయం చేశాడని మనం చెప్పొచ్చు. అంటే ఎవరైనా అప్పుడే ఏంటి, ఒక సినిమా సక్సెస్ అవగానే సూపర్ హీరోని పెట్టేసుకుంటాడా, ఇంకా నేను సూపర్ స్టార్ అని పెట్టుకోలేదు అని కొన్ని విమర్శలు వచ్చే ఉంటాయి డెఫినెట్ గా. అటువంటి విమర్శలకు తావు లేకుండా ఈ క్రెడిట్ ఏదైతే ఈ ట్యాగ్ లైన్ ఉందో, సూపర్ హీరో అనే ట్యాగ్ లైన్ కి అతను అర్హుడే అని అనిపించేలాగా అతని పర్ఫార్మెన్స్ ఉంది. సినిమా కూడా ఆ రేంజ్ లో ఉంది కాబట్టి నెక్స్ట్ అతను సూపర్ హీరో తేజ సజ్జా అని హ్యాపీగా అందరూ పిలవచ్చు. సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ వస్తున్నాం, సినిమాలు మహా అయితే 3 రోజుల తర్వాత వారం రోజుల వరకే ఆడే తీసేసే ప్రయత్నం అయితే చేసేస్తున్నారు. మరి ఈ గ్యాప్ లో ఈ బడ్జెట్ రికవరీ అయిపోతుందా ఒక 3-4-5 డేస్ లో? అంటే అదే ఇప్పుడు ఏదైనా సరే మొదటి 3-4 రోజుల్లోనే సినిమా ఇదన్నది అయిపోతుంది. కానీ ఈ సినిమా వరకు బాగుంది కాబట్టి అందరూ మన ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది సినిమా గురించి పాజిటివ్ గా ట్వీట్ చేస్తున్నారు.
కాబట్టి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేంత వరకు, ఓజీ వచ్చేంత వరకు ఇది మధ్యలో చిన్న సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సినిమా లేదు కాబట్టి అది కూడా ఈ సినిమాకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్లస్ ఈ సినిమాని పాన్ ఇండియాలో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు చాలా పెద్ద అడ్వాంటేజ్ అవబోతుంది. అంటే ఒక్కోసారి ఏమవుతుందంటే పాన్ ఇండియాలో రిలీజ్ చేయడం ఆ ప్రింట్లకి, ఆ పబ్లిసిటీకి, ఈ ప్రమోషన్ కోసం పెట్టిన దీనికి కూడా రాని పరిస్థితి వచ్చేస్తుంది బాగుండకపోతే. బాగున్నప్పుడు అక్కడ పెట్టిన రూపాయి పెడితే 100 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కూడా చేశారు కాబట్టి డెఫినెట్ గా ఇది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఒక బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందని మనం చెప్పొచ్చు. సార్, హనుమాన్ సినిమా నార్త్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేసింది, అక్కడ సూపర్ హిట్ అయింది. మరి ఇప్పుడు మిరాయి సినిమాలో వైబ్స్ కనిపిస్తున్నాయి, అక్కడ ఆడతాయి. ఎందుకంటే ఇక్కడ కూడా శ్రీరాముల వారు ఆ ఎపిసోడ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి, మరి డివైన్ టచ్ ఉంది కాబట్టి మరి అక్కడ ఆడియన్స్ ని అట్రాక్ట్ డెఫినెట్ గా ఇది నార్త్ ఇండియాలో కూడా బాగా ఆడే అవకాశం ఉంది. అంటే పెద్దగా తెలియని ఆర్టిస్టులు అయినా కూడా తేజ సజ్జ హనుమాన్ తోటి అక్కడ పాపులర్ అయ్యాడు కాబట్టి అక్కడ రిలీజ్ చేసిన వాళ్ళు కూడా కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రిలీజ్ చేశాడు కాబట్టి డెఫినెట్ గా నా హనుమాన్ స్థాయిలోనే, ఇంకా హనుమాన్ మించినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఈ సినిమా ఒక పెద్ద విజయం, అంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా మా తెలుగు సినిమా అని చెప్పి గర్వపడేలాగా ఇది పర్ఫామ్ చేస్తుందని మనం చెప్పొచ్చు. సో ఇప్పుడు 500 కోట్లు లేకుంటే 1000 కోట్లు మార్కుల టార్గెట్ పెట్టుకుంటూ వస్తున్నారు. పాన్ ఏ సినిమా వచ్చినా కూడా మరి ఈ సినిమా విషయానికి వచ్చేసరికి ఏ స్థాయిలో మార్కెట్ క్రియేట్ చేసే అవకాశం? అంటే ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. ఇప్పుడే మనం ఈ సినిమా 500 కోట్లు కలెక్ట్ చేస్తుంది, 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది చెప్పడం. సోమవారానికి మనకి మండేకి జనరల్ గా మండే టెస్ట్ అంటారు కదా, మండేకి ఎక్కడెక్కడ ఏ కార్నర్స్ లో ఈ సినిమా బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ కొంచెం డల్ ఉంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. అయితే డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు పెట్టిన 50 కోట్లకి రెట్టింపు అయితే సునాయాసంగా వసూలు చేస్తుంది. ప్లస్ ఈ డిజిటల్, శాటిలైట్ ఇవన్నీ మళ్ళీ బోనస్. ఆ విధంగా ఈ రిలీజ్ కి ముందే ఇది సేఫ్ సినిమా అని మనం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఒక 300 కోట్లు 400 కోట్లు కలెక్ట్ చేయాలని అయితే కోరుకుందాం. అంటే ఆ పొటెన్షియాలిటీ ఉంది సినిమాలో. చిన్న చిన్న మైనస్లని పక్కన పెడితే పెద్ద స్థాయిలో ఒక 500 కోట్లు కూడా వసూలు చేయగలిగేంత పొటెన్షియాలిటీ ఈ సినిమాకి ఉంది. ఆ ఎమోషన్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, కొన్ని మనకి గూస్ బంప్స్ వచ్చేలాగా సీన్లు ఉంటాయి. సో అది పట్టింది అనుకో, డెఫినెట్ గా సునాయాసంగా ఒక 400 కోట్లు 500 కోట్లు కలెక్ట్ చేసినా కూడా మనం సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్, సినిమా సెలబ్రిటీస్ నుంచి కూడా దీనికి మంచి అప్లాస్ అయితే వస్తుంది సార్. చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు కూడా ఇది 1000 కోట్ల సినిమా అంటూ ఒక ట్వీట్ చేశారు. తర్వాత ఇంకొంతమంది ఇదే రాజమౌళి తీసుకుంటే 300 కోట్లు అయ్యి ఉండేది 50 కోట్లతో సరిపెట్టారు. అలా సినిమాలో కూడా ఒక పాజిటివ్ సినిమా పట్ల వచ్చేసింది. అంటే ఎందుకు అందరూ ఇంత పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారంటే, మనం 2025లో ఆల్రెడీ మనకి 8 months 9 months అయిపోయింది కదా, 9th month అని ఇంకో 3 నెలలు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు పెద్ద సినిమా ఏది సక్సెస్ అవ్వలేదు. సంక్రాంతికి వస్తున్న తర్వాత చిన్న సినిమాలు కోర్టు, మ్యాడ్ స్క్వేర్, రీసెంట్ గా వచ్చిన లిటిల్ హార్ట్స్, ఇవే ఒక 5-6 సినిమాలు మాత్రమే ఉన్నాయి. అంటే ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాలు. వరుసగా సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి అంటే అందరిలోనూ ఒక భయం అనేది ఉంటది కదా, జనాలు థియేటర్లకు రావట్లేదు ఎలాగా అనేది ఉంటది కదా. లాస్ట్ వీక్ వచ్చిన లిటిల్ హార్ట్స్ పెద్ద హిట్ అవ్వడం, ఇప్పుడు వచ్చిన సినిమా కూడా మంచి ఫీడ్బ్యాక్ రావడం అనేది ఒక పాజిటివ్. దీన్ని ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటుందని మనం చెప్పొచ్చు.